పేరు విజయ ప్రతాప్, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ. నేను మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మా పుంగునూరు నేటివే. ఈ పుంగునూరు జాతర చూస్తున్నట్లయితే మీరు చాలా కోలాహలంగా కిటకిటలాడుతుంది. దీని గురించి మీరు చెప్పండి. పుంగునూరు జాతర అనేది ఇక్కడ మేము 450 సంవత్సరాల నుంచి మా పూర్వీకుల దగ్గర నుంచి జరుపుకుంటున్నారు. ఇక్కడ భక్తి శ్రద్ధతో గెరగలు మోయడం కానీ, బలు నిర్వడంలో కానీ పుంగునూరు జాతర అనేది మన డిస్టిక్, చిత్తూరు డిస్టిక్ లోని చాలా హెవీగా చేసుకుంటాం. మేము 3 రాష్ట్ర ప్రజలతో ఎల్లప్పుడూ ఇలాగే కిటకిటలాడుతుంది. సుమారుగా ఎంతమంది జనం రావచ్చు ఇక్కడికి? 2 lakhs అబో రావచ్చు అనుకుంటున్నాను. ఇంకా హెవీ అవ్వచ్చు కూడా. మీరు మీ కుటుంబం అంతా వచ్చారు కదా, మా ఫ్యామిలీ మొత్తం వచ్చారు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. పోలీసులు కూడా మంచి బందోబస్తు ఏర్పాటు చేసినారు. వాళ్ళ సహాయ సహకారాలతో బాగా జరుగుతుంది. మీ పేరు? నా పేరు గీత. మీరేం చేస్తారు? నేను ఎంఎస్సి స్టూడెంట్. ఇప్పుడు జాతర, పుంగునూరు జాతరకు వచ్చారు కదమ్మా, మీ సంతోషం ఎట్లుందో చెప్పండి. చాలా మంది ఉన్నారు, ఇంకా అందరూ కోలాహలంగా ఉంది. సో హ్యాపీగా ఉంది చూస్తుంటే. ఇది ఒక 450 years నుంచి పుంగనూరులో జరుపుకుంటాం జాతరని. ఫస్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ మొత్తం ఇది ఫేమస్ జాతర మాకు. నా పేరు మంజులవాణి అండి, చిత్తూరు గవర్నమెంట్ స్టాఫ్ నర్స్. మేము ఈ జాతర చాలా ఫేమస్. మా నేటివ్ ప్లేస్ ఇదే అండి. మేము పుట్టిన పెరిగిందంటే ఇక్కడ. ఎక్కడ ఉన్నా కూడా మేము జాతరకు అటెండ్ అవుతాము. అమ్మవారు అనుకున్న కోరిక నెరవేరుస్తుంది. చాలా చాలా ఫేమస్. అంటే ఈ ఫస్ట్ జాతర అంటే మన పుంగనూరులోనే స్టార్ట్ అవుతుంది. అమ్మవారి మొక్కుబడులు బాగా చేస్తున్నారు కాబట్టి జనాలు ఇంతమంది వస్తున్నారు. రోజు రోజు పెరుగుతుందే కానీ తగ్గడం లేదు ఇక్కడ. అమ్మవారు ఎప్పుడు ఇలాగే మా పైన కరుణ చూపియాలని కోరుకుంటూ ఏడాది మేము యాటిని కొట్టి గిరిగిలు మోస్తాం సార్. అమ్మవారికి ఇలా చేసుకొని వస్తే ఆనందం వల్ల ఒక పండుగలాగా మేము ఇట్లా జరుపుకొని వస్తున్నాం. అంతే. మీ కుటుంబ సభ్యులు ఎంతమంది? మేము 15 జనాలు వచ్చినాము సార్. చాలా సంతోషంగా ఇక్కడ చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము మేము సంవత్సరం ఈ పండుగ. ఇలాగే అమ్మవారు మాకెప్పుడు ఆశీర్వదిస్తూ ఉండాలని, మేము ఇలాగే ఏటేటా గరిగిలు ఎత్తుకొని అమ్మవారికి చెల్లించాలని కోరుకుంటున్నాం సార్. అదే అమ్మవారి కోసం ఏడాదికి ఒక రోజు ఎక్కడున్నా సంతోషంగా రావాలని. దూరం నుంచి వచ్చారు కదా, మీకేం అలసట అనిపించలేదన్నా? అలాగే అమ్మగారిని చూడడానికి అలసట ఎందుకన్నా, ఆనందంగా ఉంటుంది. కానీ ఒకప్పుడు తిరుమలలో ఎంత కోలాహలమో, ఎంత కిటకిటలాడుతుందో, అలా ఇప్పుడు ఇక్కడ పుంగనూరు మన జాతరలో ఉంది. దీన్ని మీరేమంటారన్నా? అమ్మవారి ఆశీర్వాదంతో ఇంకా ఎక్కువైతే మంచిదే అంటున్నా. మాకే అదే కావాలి. అంతా ఊరంతా వచ్చి అందరూ సంతోషంగా వచ్చి దర్శించుకుని. నా పేరు రాజేష్ అని, నాది కుప్పం ఇంకా వచ్చాము. ప్రతి ఏటా మా మామగారి ఇంట్లో ఇక్కడ పండుగ జరుపుకుంటున్నాము. చాలా బాగా సంబరం చేసుకుంటాము. ఇక్కడ చాలా బాగా జరుపుకుంటాము. అదే మాకు అమ్మగారు ఉంటేనే మాకు అన్ని కలిసి వస్తా ఉంది. దాదాపు 15 సంవత్సరాలు ఇంకా నేను జరుపుకుంటున్నా. అంతకుముందు మా నాన్నగారు, మా తాతగారు అట్లే వంశపారపరంగా వస్తా ఉంది. నమస్తే అండి. మేము గంగ జాతరకి ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము. మా అక్క వాళ్ళ ఊరు గంగ జాతర ఇక్కడ పొంగునూరులో ఉండేది. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. అసలు అమ్మవారిని చూస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వచ్చేసి సెలబ్రేట్ చేసుకొని వెళ్తుంటాం. నిన్న వచ్చాం దర్శనానికి, నైట్ వచ్చాం, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం. అంత బాగా మేము వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటామండి. అందరికి ముందుగా గంగ జాతర శుభాకాంక్షలు అండి. ఇది రాజుల నాటి కాలం నుంచి జరుగుతోంది. సుమారుగా 425 సంవత్సరాల నుంచి ఈ జాతర జరుగుతోందని ప్రసిద్ధి అండి. ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్ లోని ఇది 2nd స్థానంలో ఉందంటండి ఈ ఫెస్టివల్. బట్ ఇక్కడైతే అమ్మవారికి మొక్కుకొని మనం ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుందండి. ఈ గెరిలు ఎత్తడం కానీ, లేదా దీపాలు వేయడం కానీ ఇలాగే జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మీ పేరు? మేడం నా పేరు తేజస్విని. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను యాక్చువల్లీ US డాలస్ లో ఉంటాను. జస్ట్ జాతర కోసం వచ్చాను 1 month బ్యాక్. ప్రత్యేకంగా ఈ జాతర కోసం వచ్చారు? అవునండి, ఇది మా హోమ్ టౌన్ జాతర. చాలా ఇయర్స్ నుండి మేము ఇలా జాతరకు వస్తున్నాం. చిన్నప్పటి నుంచి పాస్ట్ 30 years నుండి మేము ఈ జాతరకు వస్తున్నాము. జాతర అంటే మేము ఖచ్చితంగా వచ్చేస్తాం US నుంచి. మాకంతా స్పెషల్ ఈ జాతర. చాలా తరతరాలుగా మేమంతా ఫ్యామిలీ అందరూ కలిసేది. ఎవ్రీ ఇయర్ 1 yearకి ఒకసారి మేము ఫ్యామిలీ అంతా మీట్ అవుతాం ఈ జాతరకి. సో మాకు చాలా స్పెషల్ అండ్ చాలా నమ్మకం కూడా మాకు ఈ జాతర అంటే. చాలా బాగుంటది. అసలు మీ టూ డేస్ నుంచి మాకు అసలు ఏం టైమే తెలియట్లేదు. ఈ జాతర స్పెషల్, ఇవన్నీ మోయడము ఇవంతా. నాకు మ్యారేజ్ అయ్యి నేను 5 years అయ్యింది US వెళ్ళి. 1 year కరోనా టైంలో రాలేదు. ఆఫ్టర్ కరోనా ఎవ్రీ ఇయర్ వస్తున్నాను. ఇయర్ వస్తాను అనుకోలేదు, బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు ఆపర్చునిటీ దొరికింది రావడానికి. సో ఎవ్రీ ఇయర్ ఇలానే ఈ టైంకి పాసిబిలిటీ ఉండాలి, ఇక్కడికి రావాలి అని నేను కోరుకుంటున్నా అమ్మని. ఫ్యామిలీ మొత్తం వచ్చారు? ఫ్యామిలీ మొత్తం వచ్చాను. నా పిల్లలు అందరూ వచ్చారు. మా హస్బెండ్ కూడా వచ్చున్నారు, బట్ హీ రిటర్న్ బ్యాక్ టు US. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అన్నా నేను మా హస్బెండ్ తో పాటు రావాలి అని అనుకుంటున్నాను.
సార్ నమస్తే సార్. నమస్తే అండి, సార్ మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను తిరుపతి నుంచి వస్తున్నాను. నేను జాబ్ లొకేషన్ వచ్చి హైదరాబాద్. ఓకే సార్. ఇప్పుడు ఈ జాతర మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? అది చాలా బాగుంటుందండి. ఎవ్రీ ఇయర్ నేను వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం నేను కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తారు అమ్మవారు. అందుకోసమని ఈ సంవత్సరం కూడా నా కోరిక నెరవేరింది. నేను మొక్కుబడి చెల్లించుకోవడానికి వచ్చాను. సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి జాతరకు వస్తున్నారు? నేను దాదాపు 10-15 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. My name is Bindu. It's really a grand festival, and I'm born here in Maldanpalli, and I'm from Melbourne. Yeah, it's a very traditional festival that we come to because our grandmother, grandfather, everyone's from here, from Pongunur and Maldanpalli. So that's why we try and come every time. So we try to do all the mukubadi. We try to do the everything, lamb and everything, and then we go back. But this time, it's the first time for my daughter and son because I've never brought them here, and now because of too many people, there's no safety for children as well. There's no separate line for children. The queue is too long. They're really disheartened. I'm disheartened, and also children are a bit afraid and scared as well. మీ పేరేం పేరు? మౌనిక, ఎక్కడి నుంచి వస్తున్నారు? కొత్తపల్లి. అంటే ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అనేసి ఎక్కడి నుంచి బయట జాబ్స్ చేసే వాళ్ళంతా ఇక్కడ వచ్చి ఈ టైంకి ఖచ్చితంగా గ్యాదర్ అవుతారన్న. ట్రెడిషనల్ గా అంటే ఎవరెవరికి ఉన్న కోరికలు మొత్తం వాళ్ళు ఇలా తీర్చుకోవడానికి అంటే ఇట్లా కుండలు ఎత్తుతారన్న. ఏదైనా వాళ్ళు ఏదైనా కోరుకోండి, మేము ఇలా చేస్తామంటే అది వాళ్ళకి నెరవేరితే నమ్ముతున్నారు కాబట్టి అమ్మవారిని అలా ఎత్తుకుంటున్నారు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా? నేను నియర్లీ 18 years 19 years. అన్న మీ పేరు అన్న? విజయ్ కుమార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు. పుంగనూరులో జాతర కిటకిటలాడుతూ చాలా కోలాహలంగా ఉందన్న. మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? చాలా బాగుంది సార్. ఇప్పుడు ఈ క్యూలో మీకు ఈ రద్దీ ఏమనిపించట్లేదు? ఏం ఫీల్ అవ్వడం లేదు సార్, పిల్లల్ని ఎత్తుకొని ఏం బాధలేదు సార్. చాలా చాలా సంతోషంగా ఉంది. ఏం పేరు మన పేరు? తన్మయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? పల్మనేరు నుంచి. ఇంత క్యూలో ఉన్నారు, మీకే ఇబ్బంది అనిపించలేదా? ఇంత మీ ఫ్యామిలీతో అంతా వచ్చారా? అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఇక్కడ పొంగనూరు NS పేట లోకల్ మోహన్. కుటుంబం మొత్తం చల్లగా ఉండాలని చెప్పి పెద్దోళ్ళు గెరిగిలు మోస్తే సంవత్సరం అంతా కుటుంబం బాగుంటుంది, కష్టాలు ఇలాంటివి రావు. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరన్నా ఇప్పుడు ఏమో గ్రామ దేవత కదండి, గ్రామ దేవత బాగా చూసుకుంటుంది. ఇప్పుడు దూరంగా ఉన్న దేవరిని మనం చూడలేము, మనకు అనుకూలంగా దగ్గరగా ఉండేది. పాతకాలం నుంచి పూర్వీకుల నుంచి రాజవంశస్థుల నుంచి జరుగుతున్న జాతర ఇది. సుగుటూరు నుంచి దొరవార్లు, సుగుటూరు నుంచి గంగమ్మ గారిని ఇక్కడికి తీసుకొని వచ్చి అప్పుడు ఇక్కడ కొలువు ఉంచి అప్పటి నుంచి కంటిన్యూగా మోస్ట్లీ సమ్ ఇయర్స్ నుంచి జరుగుతున్న జాతర ఇదే. కంటిన్యూషన్ గా కంటిన్యూ అవుతా ఉందండి. చిన్నప్పటి ముక్కోండేది ఇది. మాకు అమ్మ వచ్చిండే అప్పుడు ముక్కోండేది. వచ్చే వరకు ఎత్తొచ్చు. వచ్చే వరకు చిన్నప్పటి నుంచి ఎత్తా ఉన్నాను. మా నాకు చిన్న బాగుంది. నాకు అమ్మ మా అమ్మ బాగా చూస్తాను. ఇదే ఊరే. ఇదే ఊరే. నమస్తే అన్న, బాగున్నావా? అన్న మీ పేరేనా? గౌతమ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? కొనేటిపల్లెం. అప్పటి నుంచి వస్తాండే సాంప్రదాయం కాబట్టి చేస్తున్నారు. అంటే మీ కుటుంబ సభ్యులతో మొత్తం కుటుంబ సభ్యులతో. ఎట్లుందన్న మీకు ఈ జాతర చూస్తుంటే, ఈ కోలాహలం చూస్తుంటే? చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నడుస్తాను మేము, ఎంత ఎండైనా కానీ మేము నడుస్తాం, ఏమి ఇబ్బంది లేదు. అమ్మవాళ్ళు బార్ మేసి వస్తుంటాం, చాలా సంతోషంగా జరుగుతారు. చుట్టుపక్కల పల్లె అంతా జరుపుతారు, అంతా చాలా సంతోషం. మొత్తం ఎన్ని రోజులు జరుపుకుంటారు జాతర? 2 days జరుగుతారు. 2 days జరుగుతుంది. మంగళవారం బుధవారం అమ్మవారు ఊరేగింపు వస్తారు, బుధవారం అమ్మవారు గరికలు వస్తాయి. ఈ రోజు నైట్ వరకు జరుగుతాయి. నా పేరు గోవింద్ రెడ్డి. ఈ పుంగనూరులో జాతర ఎలా జరుగుతుంది? బాగానే జరుగుతా ఉంది. ఈ జాతరలో ఎంతో పెద్దోళ్ళ కాలం నుండి ఎక్కువగా జనాలు వస్తారు. సుమారు ఎంత మంది రావచ్చు అన్న ప్రతి సంవత్సరం? 50,000-60,000 మంది వస్తారు. అన్న మీ పేరేం పేరు అన్న? గోపాల్ నా పేరు. మీరు ఏ ఊరు నుంచి వచ్చినారు? చింతమాలపల్లి నుంచి. పొంగనూరు జాతర విశేషాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. అది చెప్పడానికి అది కాదు. నాకు దాదాపు 49 సంవత్సరాలు. నేను పుట్టక ముందు నుంచి మా పెద్దవాళ్ళ కాలం నుంచి జరుగుతుంది.